అతిక్రమములు చేయవారితో ఎంచబడినవాడు. అతిక్రమం అంటే తప్పులు చేసిన వాడితో ఎంచబడి ఈ పట్టణముల సిలువ వేసిన వాడితో సిలువ వేసబడ్డారు మన దేవుడు. ఈ పక్కన దొంగ ఉండి మధ్యలో మన దేవుని సిలువ వేశారు. తర్వాత దీనికన్నా ముందు ఒకసారి నాకు ఇచ్చిన మాట ఒకసారి చూడదు. అందుకు ఆయన వారితో అంటే ఏమన్నా ఒకరు అడిగారు దీని ముందు అందుకు ఆయన అంటే ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అందుకు ఆయన అన్నప్పుడు దాని ముందు ఏదో జరిగిన తర్వాతే నేను నాతో కూడా పరదేశంలో ఇందు అని చెప్పారంటే అది ఏం జరిగిందో చూద్దాం. దొంగల మధ్య సంభాషణ జరిగింది, అది ఏంటో చూద్దాం. చూడండి, లోక 23:39 నుంచి ఒకసారి చూద్దాం. ఆయన దూషించు, నీవు క్రీస్తు కాదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వారిని గర్జించి నీవు అదే శిక్ష దేవునికి భయపడవా? మనకైతే న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి ఆయన చూసి యేసు నేను నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనేను. చాలండి. ఏం జరిగింది? ఇద్దరు దొంగల మధ్య సంభాషణ జరిగింది. దాంట్లో ఒక ఆయన అన్నారండి, ఎంతమందిని సిలివేశారండి అక్కడ? ముగ్గురిని. దొంగలు ఎంతమంది? ఇద్దరు. ఎంతమంది తిట్టారు? బొంగాయని తిట్టారా? మార్కు సువార్త 15:32 చూడండి. మార్కు 15:32 చూడండి. ఇప్పుడు శిలువ మీద దిగి రావచ్చును, అప్పుడు మనకు చూసి దమ్ముదమ్మని చెప్పుకున్నది. ఆయనతో కూడా నిలబడిన వారు వాడు అని ఉందా? వారు అంటే ఇద్దరు అని కదండి. ఇద్దరు కూడా నిందించారు. మత్తాయి 27:44 కూడా చూడండి. అలాగే ఆయన నిందించింది. మత్తయ్య గారు కూడా నిందించారు. మనం చెప్తున్నారు ఏమని? ఇద్దరు దొంగలు కూడా నిందించారు. అంటే మత్తయ్య గారు, మార్కు గారు కూడా ఇద్దరు దొంగలు నిందించారని చెప్తున్నారు. లోకం మాత్రం ఒకరే నిందించారు. అంటే వీరిద్దరు చెప్పింది రైట్, మత్తయ్య లాంగ్ గా చెప్పింది రాంగ్ అంటారా? కాదు, మొదట ఇద్దరు నిందించారు. ఇది కూడా ప్రవచనార్థమైన మాటే. ఆ ప్రవచనం ఎక్కడ ఉందో చూద్దాం. చూడండి, కీర్తనలు 22:6. ఇద్దరు దొంగలు కూడా ప్రజల చేత ధృవీకరించబడిన వాడు. ఇది ప్రవచనం. అదే 22:8 కూడా చూడండి. ఆయన వాళ్ళు తప్పించుదేమో అందరూ. దొంగలు అలాగే అన్నారండి. ఏమంటే నువ్వు దేవుడి కుమారుడు కదా, దిగిరా, మేము చూస్తాము అనేసి అన్నారండి. అది ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడింది? అది లోకాలు. కీర్తన 22:14 కూడా చూడండి. ఇది కూడా ప్రవచనమే. ఈ ప్రవచనాలు ఎక్కడ నెరవేర్చబడ్డాయి? లోకాసులో నెరవేర్చబడింది. ఎంతమంది నిందించారు? పాపం చేసిన వాళ్ళు కూడా ఏ పాపము తెలియని, ఏ పాపము చేయలేని మన దేవాది దేవుడిని నిందించారు. నిందించినా సరే తండ్రి ఏమంటున్నారు? తండ్రి వీరేం చేస్తున్నారు? వీరు ఎదురు కనుక వీరిని క్షమించండి అన్నారు. మొదటి మాట లేకపోతే రెండో మాట లేనే లేదు. ఎందుకంటే మొదటి మాటలో ఉన్న క్షమాపణ, ఆయన మాట్లాడిన మాట విధానముని ఒక దొంగలో మార్పుని తీసుకొచ్చింది. మార్పుని తీసుకురావడం మూలానే ఆ దొంగ నమ్మాడు. ఏమని నమ్మాడంటే ఇతను నిజంగానే ప్రభువు, ఇతను నిజంగానే దేవుడు కుమారుడు అని నమ్మి అప్పుడు ఆయన అడిగేదన్నమాట. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే రెండవ దొంగలో వచ్చిన కొన్ని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇద్దరు కూడా దొంగలే సిలివేస్తారు. తమ్ముడినట్టుగాను ఘోరంగా పాపాలు చేసిన వాళ్ళే సిలివేస్తారు. కాబట్టి వాళ్ళిద్దరూ మంచి దొంగ, చెడ్డ దొంగ, ఇద్దరు దొంగలే. ఇద్దరిని కూడా సిలువ వేసారు. దొంగలే. కాకపోతే ఒక దొంగలో మారు మనసు వచ్చింది, ఒక దొంగలో కొన్ని మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల గురించి చెప్తారనుకుంటున్నాను నేను.
మొదట మనసు మార్చుకున్నాడు, మారు మనసు కలిగి ఉన్నాడు అన్నమాట. 2 కొరింథీ 7:10. దైవ చిత్తానుసారమైన ఉత్తమ రక్షణార్థమే మారు మనసు కలుగుచేయును. మారు మనసు కలిగి చేయను. మారు మనసు కలిగితే దొంగ అనుకున్నాడు, నాకు మనసు మార్చుకుంటే నేను రక్షింపబడతానేమో, రక్షింపబడతాను ఏమో కాదు, రక్షింపబడతాను అనే అడిగాడన్నమాట. నాకు రక్షణ దొరుకుతుంది, నా మనసు మార్చుకుంటే. మొదట అతను మనసు మార్చుకున్నాడు, నేను మనసు మార్చుకుంటే రక్షింపబడతాను అని మనసు మార్చుకొని ఆయన నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోదని ప్రభు యేసు అని అడిగారన్నమాట. రెండవదిగా నమ్మాడు. ఎలాంటి విషయంలో నమ్మాడో చూద్దాం. చూడండి, మొదటి యోహాను 1:9. నమ్మకం. మన పాపములను మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుని వాడును గనుక ఆయనకు పాపము క్షమించి సమస్త దుర్నీతి చెప్పి మనల్ని పవిత్రులుగా చేయను. సమస్త దుర్నీతి నుంచి, సమస్త దుర్నీతి అంటే ప్రతి ఒక్కటే కూడా, సమస్తం అంటే ప్రతి ఒక్కటి, అన్ని అన్నీ కదండి. సమస్తము మనం చేసిన ప్రతి తప్పిదాలను, దొంగ చేసిన ప్రతి తప్పిదాలను క్షమిస్తాను, నేను రక్షింపబడతాను, నేను దేవుడైతే నన్ను క్షమిస్తాడు అని ఆ దొంగ అనుకున్నాడు అన్నమాట. సమస్త దుర్నీతి నుంచి నాకు విడుదల వస్తుంది అనేసి ఆ దొంగ నమ్మాడు. ఎలాంటి రోగం నుంచి అయినా స్వస్థ వస్తుంది అని ఆ దొంగ నమ్మాడు. ప్రతి పాపం నుంచి యేసు రక్షిస్తాడు అని ఆ దొంగ నమ్మాడు అన్నమాట. ఒప్పుకున్నాడు, క్షమాపణ జరిగింది. క్షమాపణ జరిగింది. అపోస్తలుల కార్యాలు 10:43. విశ్వాసం నుంచి వాడు ఎవడో ప్రవక్తలందరూ వాడి గురించి సామెతలు 28:13. సామెతలు 28:13. అతిక్రమములు అంటే మనం చేసిన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు వర్ధిల్లును. ఆయన ఒప్పుకున్నాడండి, సిలువలోను ఒప్పుకున్నాడు. మనకైతే ఇది సభమే, మనం పాపం చేసాము, మనం తప్పు చేసాం కాబట్టి ఈ శిక్ష మనకి సభమే. కాకపోతే ఆయన ఏ పాపము చెయ్యలేదు, ఏ తప్పిదమో చెయ్యలేదు. ఇది మనకి కట్టే అని తన పాపాన్ని తను ఒప్పుకున్నాడు. మూడవదిగా విశ్వాసం, నాలుగవదిగా విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఎఫెసీ 2:8. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ మీద కలిగినది కాదు, దేవుని వరమే. చాలా మంచి విశ్వాసము. మన విశ్వాసం ఉండి ఏది అడిగినా సరే దేవుడు అది మనకి వరంగానే ఇస్తాడు. నువ్వు చేస్తావు తండ్రి అని అడగండి, అది గ్యారంటీగా జరుగుతుంది. విశ్వాసం ఉంచండి. ఆలోచించండి, విశ్వాసం ఉంది సమస్తము సాధ్యమని మనకు తెలుసు. మనం ఏ విశ్వాసం, ఎలాంటి లోపల అభిప్రాయం పెట్టుకోకుండా నాకు అది జరుగుతుంది అని నమ్మాలి. ఈ దొంగ నమ్మాడు కాబట్టి ఏంటి, రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని నమ్మాడు. ఎక్కడ విశ్వాసంతో నమ్మాడు కాబట్టి వెంటనే మన దేవుడు, మన దేవాది దేవుడు ఏమన్నాడో, నీతో నేను నిశ్చయంగా చెప్తున్నాను అలా ఇలా తను నిశ్చయం ఒక స్టాంప్ వేసి ఇస్తాడనమాట. అది తర్వాత ఇంకొకటి చూడండి, దాంట్లో విశ్వాసం ఇంకొకటి చెప్తాను. వ్యాపారం 3:15. నేను ఎదిగిన సంగతి చెప్తున్నాను, కూర్చున్న దానికి సాక్షి అరణ్యంలో ఎలా నేను ద్వారా నిత్యకరం పొందినప్పుడు మనిషి ఎగరగలదు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అప్పుడు పాము కాటు వేసి జనాలు చచ్చిపోతూ ఉండేవారు, మరణం వచ్చేది అనమాట. అప్పుడు మోషే గారు ప్రేయర్ చేసి, తండ్రి ఏంటి ఇలా జరుగుతుందని యెహోవా తండ్రికి ప్రేయర్ చేశారు. చేరినప్పుడు యెహోవా తండ్రి ఒకసారి చెప్పారు, ఏమంటే ఇత్తడి సర్పాన్ని ఒకటి చేసి కొండ మీద పెట్టి వేలాడదీయండి, దాని వైపు ఎవరైతే సేడు చూసి దాని వైపు నిదానించి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పారన్నమాట.
ఈ ఎక్కడి సర్వం ప్లేస్ లో మన దేవాది దేవుని ఏసీని ఉంచండి. మనం పాపం అనే కాటుతో పాపం అనే పాము కాటుతో ఉన్నప్పుడు మరణం అయినప్పుడు దేవుడి మనం చూస్తే మనం బ్రతికించబడతాము. మరి ఈ దొంగ ఎలా చూసాడండి? ఇంక బతకదు కదా, సిలువలో ఉన్నట్టు చనిపోతుంది కదా. ఇక్కడ కాదు, పరలోకంలో ఎప్పుడు బ్రతికి ఉంటాడు, పరదేశిలో ఎప్పుడు బ్రతికి ఉంటాడని విశ్వాసం ఉంది కాబట్టి ఆ దొంగ మన దేవాది దేవుని అడిగారన్నమాట. మనము కూడా దేవుడి ముంద అదే విశ్వాసంతో అడిగితే కూడా పరదేశిలో ఉంటామండి. 5వ విధంగా వినయ మనసు. యెషయా 57:17. ఆమేన్. వినయ మనసుతో ఆమె ఎలా అడిగారు? నువ్వు నీ రాజ్యంతో వస్తావు కదా, అప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోయే అని అడగలేదు. తండ్రి యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని ఒక రిక్వెస్ట్గా వినయముతో తన మనసును తగ్గించుకొని వినయముతో అడిగారన్నమాట. వినయ మనసు ఎక్కడైతే ఉండదో ఆ మనసుని ఉజ్జీవింపచేస్తారు. ఇక్కడ చనిపోయినా, సిలువలో ఆ దొంగ చనిపోయినా సరే పరదేశిలో తన మనసును ఉజ్జీవింపచేయడానికి, నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఆ దొంగకి. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ దొంగలో ఈ 5 మార్పులు ఉన్నాయి చూశాడు కాబట్టి మన దేవాది దేవుడు దొంగకి వాగ్దానం చేశాడు. అంతేగాని అడగగానే సరే నాతో పాటు నువ్వు వచ్చే అనలేదు. ఎందుకంటే ఈ మార్పులు చూశారు. ఈ ఒక్క క్షణంలో ఈ 2 నిమిషాలు అన్నీ తీసుకెళ్ళిపోతాడో దేవుడు కూడాను కాదు. ఇన్ని మార్పులు జరిగినాయి దొంగలో. మనలో కూడా మనం చాలా సార్లు తప్పు చేస్తాం, చాలా సార్లు పడిపోయాం. కానీ మళ్ళీ తప్పు వైపు పాపం వైపు చూడకుండా మనం మాత్రం ఈ దొంగ వల్లే మార్పు పొంది వినయ మనసుతో విశ్వాసంతో పాప క్షమాపణతో నమ్మి దేవుణ్ణి అడిగితే మన దేవాల దేవుడు కూడా మనల్ని కూడా నిత్య జీవంలోకి పరదేశంలోకి తీసుకెళ్తారని అనుకుంటున్నాను. నేను చెప్పింది ఏమైనా తప్పుగా ఉంటే దయతో నన్ను క్షమిస్తారని ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి ఇంకొకసారి